బీటెక్ చేసిన స్టూడెంట్స్కి కెరీర్లో క్లారిటీ అనేది ఒకప్పుడు అంటే మేము బీటెక్ చేసినప్పుడు జనరల్గా ఫైనల్ ఇయర్లో కెరీర్ గురించి ఆలోచించి ఫస్ట్ 3 years ఓన్లీ అకాడమిక్స్, పర్సంటేజెస్, క్లాస్లో సబ్జెక్ట్స్ వీటి గురించి ఫోకస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనకి కొంచెం కాంపిటీషన్ పెరిగి ఈ ప్లేస్మెంట్స్ అని, ప్యాకేజెస్ అని, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైరింగ్ అని వచ్చిందో తర్వాత ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ అనేవి 3rd yearకి వచ్చినాయి. అయితే చాలా మంది స్టూడెంట్స్కి 3rd yearలో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు కూడా సరిగా క్యాంపస్ సెలక్షన్స్ రాకపోవడం వలన గ్యాప్ ఎక్కడుంది అనేది అర్థమైనప్పుడు ఏం ఆలోచించారంటే అకాడమిక్స్ బాగానే చదువుతున్నారు కానీ ప్లేస్మెంట్కి వచ్చిన కంపెనీస్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి టెక్నాలజీ ట్రైనింగ్ అనేది కొంత ముందుకు రావడం జరిగింది. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు కానీ బీటెక్ 2nd year నుంచి కెరీర్ గురించి ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏమైపోయిందంటే ట్రెండ్ జాబ్స్ తగ్గినాయి, కొంచెం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా మంది పెరిగారు కాబట్టి ఆ కాంపిటీషన్ వల్ల బీటెక్ 2nd year నుంచే ఫోకస్ చేయాల్సి వస్తుంది. అయితే ఓవరాల్గా బీటెక్ అనేది క్యాంపస్ లైఫ్ ఇంపార్టెంట్, కెరీర్ మీద ఫోకస్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్ అన్ని. అంటే ఒక బీటెక్ 4 yearsలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్. నాట్ ఓన్లీ జాబ్ ప్లేస్మెంట్ అని కాకుండా ఓవరాల్గా థింక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ కెరీర్ అనేది బై ప్రొడక్ట్, కానీ దానికోసం అసలు ఫోకస్ చేయకూడదు. మనం సబ్జెక్ట్ని డెప్త్ ప్రిపేర్ అయితే, వాళ్ళకున్న సిలబస్ని సబ్జెక్ట్ని డెప్త్ ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీ రిలవెంట్గా ఉంటుంటే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా కెరీర్ బిల్డ్ అవుతుంది.